Snack back with another video. చాలా రోజుల గ్యాప్ తర్వాత బట్ నాకు మళ్ళీ దొరికిన ఛాన్స్ ఈసారి నిసాన్ రోగ్ 2026 ప్లాటినం ఆల్ వీల్ డ్రైవ్ ఈసారి. సో ఇది వచ్చేసరికి గన్ మెటల్ షేడ్లో వస్తుంది. Two-tone diamond aluminum cut alloys, chrome finish plastics, bumper and chrome finish bumper regular. ఇది ప్లాటినం ఆల్ వీల్ వేరియంట్. పైన రూఫ్ రైల్స్ కూడా వస్తాయి ప్లాటినంకి మాత్రమే. ప్రిటీ మచ్ సేమ్ 24, 25, 26 కూడా 26లో చేంజ్ వస్తుంది అన్నారు, బట్ ఇంతవరకు అయితే ఇంకా రాలేదు. బట్ ఈ 3 years నుంచి అయితే ఆల్మోస్ట్ సేమ్, స్లైట్లీ డిఫరెన్సెస్ లోపల ఫీచర్స్లో టెక్నాలజీ వైజ్గా. అదర్ దాన్ దిస్ అండ్ రెగ్యులర్ వేరియంట్స్కి అండ్ ప్లాటినం వేరియంట్స్కి క్రోమ్ ఫినిష్ వస్తుంది లైట్స్లో, పైన అండ్ కింద క్రోమ్ ఫినిషింగ్. అండ్ ఈ గ్రిల్ మిగతా అంత కామన్. అండ్ ఈ ప్లాస్టిక్ బాడీ పార్ట్స్ అనేవి క్రోమ్ ఫినిష్ వస్తున్నాయి ఎస్ఎల్ వేరియంట్ నుంచి. అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ ఫార్వర్డ్ కొలిజన్ అసిస్ట్, పార్కింగ్ సెన్సర్స్ అండ్ ఫార్వర్డ్ కొలిజన్ అసిస్ట్ అండ్ డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్ లాగా డిఫరెంట్ కలర్ ప్లాస్టిక్ పార్ట్స్ వస్తున్నాయి కింద క్లాడింగ్. సేమ్ నిసాన్ లోగో. అండ్ ఇందులో ఎస్వి ఎస్ఎల్ ప్లాటినం అండ్ ఎస్లో 17-inch స్టాండర్డ్ బ్లాక్ వీల్స్ వస్తాయి. అండ్ ఎస్విలో 18-inch డ్యూయల్ టోన్ డిఫరెంట్ మెషిన్ ఫినిష్డ్ అలాస్ వస్తాయి. అండ్ ఎస్ఎల్ నుంచి డిఫరెంట్ వస్తుంది, 19-inch వీల్స్ వస్తాయి. అండ్ ప్లాటినం ఎస్ఎల్ సేమ్ 19-inch వస్తాయి, బట్ ప్లాటినంలో ఈ వీల్ డిజైన్ వస్తుంది. ఆల్ సీజన్ టైర్స్. అండ్ ఎస్ఎల్ నుంచి బాడీ క్రోమ్ ప్లాస్టిక్స్ ఇట్లా సిల్వర్ క్రోమ్ అండ్ అదర్ బాడీ పార్ట్స్ అనేవి క్రోమ్ ఫినిష్ పియానో ఫినిష్ లాగా వస్తుంది, బ్లాక్ వస్తుంది, పియానో బ్లాక్ వస్తుంది. ఇక డోర్ క్లాడింగ్స్, ఫెండర్ లైనింగ్స్. అండ్ ఎస్ఎల్ నుంచి సైడ్ మిర్రర్కి ఇండికేటర్ లైట్స్ వస్తాయి. అండ్ 360-degree కెమెరా కూడా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు హెడ్సప్ డిస్ప్లే కూడా వస్తుంది. అండ్ ఇది ప్లాటినంలో మళ్ళీ ప్రీమియం ప్యాకేజ్ తీసుకుంటేనే ఈ హెడ్సప్ డిస్ప్లే ఆప్షన్ వస్తుంది. అండ్ ట్రంక్ మోషన్ యాక్టివేటెడ్ టెయిల్ గేట్ వస్తుంది. మోషన్ మన కాల్ బంపర్ మూవ్ చేస్తే ఓపెన్ అవుతుంది. సిక్స్టీ 40 స్ప్లిట్ వస్తుంది బ్యాక్. అండ్ రియర్ సీట్ రిక్లైన్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ నుంచి ఆప్షన్ ఉంది, లోపలికి వెళ్ళకుండా ఇట్లా చేస్తే రిక్లైన్ చేసుకోవచ్చు. సీట్ ఇట్లా రిక్లైన్ అయిపోతుంది. రిక్లైన్ అయితే చూసుకోవచ్చు మనకి బూట్ స్పేస్ ఎంత వస్తుందో. అండ్ ఇక్కడ సైడ్కి స్టోరేజ్ స్పేస్ అండ్ మనకి జాక్ ఇక్కడ వస్తుంది. అండ్ సేఫ్టీ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్ అండ్ ఈ కార్పెట్స్ వస్తుంది. అండ్ ఇక్కడ కూడా స్టోరేజ్. సో నేను ఇక్కడ విండ్షీల్డ్ లిక్విడ్ యూజ్ చేస్తున్నాను. అండ్ అండర్నిత్ దిస్ కూడా మనకు స్పేస్ వస్తుంది. అండర్నిత్ కూడా మనకు ట్రంక్ స్పేస్ వస్తుంది ఇక్కడ. అండ్ యాక్చువల్లీ ఇక్కడ 2 shelves 2 different పార్ట్స్గా డివైడ్ అవుతుంది, ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్. సో ఈ ఫస్ట్ పార్ట్ యాక్సెస్ అంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు స్టోరేజ్ స్పేస్. అండ్ అదర్ పార్ట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు, ఇలా పుల్ చేసి డ్రాగ్ చేయొచ్చు. స్టోరేజ్ ఇంకా ఉంటుంది కింద. అండ్ ఈ కింద ఈ స్టోరేజ్ స్పేస్ కింద మళ్ళీ మనకి ఇంక ఎక్స్ట్రా స్పేస్ ఉంది. ఇక్కడ స్పేర్ వీల్ విత్ సబ్ ఊఫర్ వస్తుంది కింద.
అండ్ కొంచెం స్మాల్ స్టోరేజ్ స్పేస్ ఎక్స్ట్రా ఇంకేమైనా చిన్నగా స్టోర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు సైడ్స్కి. అండ్ ఇది ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇలా యాక్చువల్లీ ఇక్కడ బటన్స్ వస్తాయి, ఇది బయటికి రాకుండా ఈ బటన్ ఆన్ ఆఫ్ బటన్ లాంటిది. ఇది తీస్తే ఇది మొత్తం పైకి తీసుకోవచ్చు. మనం తీసుకొని ఇలా ఒక పార్టిషన్ లాగా పెట్టుకోవచ్చు. ఇక్కడ యాక్చువల్లీ టూల్ బాక్స్ అడ్డం వస్తుంది నాకు. సో ఇలా స్టోరేజ్ డివైడ్ చేసుకునేటట్టు పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఒక షెల్ఫ్ టైప్లో వస్తుంది. చిన్న ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవాలన్నా ఆర్ కింద నుంచి పైన ఐటమ్స్ ఏమైనా పడిపోకుండా ట్రక్ నుంచి లోపలికి పడకుండా ఇట్లా ఒక కవరు పైన. దిస్ ఈజ్ అడిషనల్ ఫీచర్. ఇస్ నాట్ అన్ని వేరియంట్స్లో రాదు. అండ్ ప్లాటినంలో వాళ్ళు డిఫాల్ట్గా యాడ్ చేస్తున్నారు, మనం వద్దనుకుంటే యూస్ చేసుకోవచ్చు. ఇట్స్ సంథింగ్. అండ్ ఇట్లా డివైడ్ చేసుకున్నది మళ్ళీ మనం తీసి షెల్ఫ్ లాగా పెట్టేసుకోవచ్చు. సో అంతే. అండ్ ట్రంక్ క్లోజ్ లాక్ బటన్ అండ్ హ్యాండిల్. ఇక్కడ చూసుకోవచ్చు మనం లైట్స్ అండ్ కెమెరా, నిసాన్ లోగో అండ్ వేరియంట్ అండ్ మళ్ళీ బటన్ ప్రెస్ చేస్తే ట్రంక్ క్లోజ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ డిజైన్ వైజ్ ఆల్మోస్ట్ సేమ్, బట్ జస్ట్ ప్లాటినం వేరియంట్స్లో క్రోమ్ క్లాడింగ్ అనే యాడ్ అవుతుంది. సో బంపర్ గార్డ్ స్టీల్ గార్డ్ అండ్ క్రోమ్ ఫినిష్ ఇచ్చి అండ్ పియానో బ్లాక్ ఫినిష్ ఇచ్చినారు, ప్లాస్టిక్ బాడీ పార్ట్స్ అన్నీ. And LED lights, but halogen indicator lights and reverse light and fuel capless fuel filling. వస్తుంది. డోర్ ఓపెన్ చేయగానే సీట్ వెనక్కి జరుగుతుంది, మళ్ళీ కార్ ఆన్ చేయగానే ముందుకి వస్తుంది. అండ్ మెమరీ సీట్ ఫంక్షన్స్ అండ్ క్రోమ్ ఫినిష్లో వచ్చే బటన్స్ అండ్ సైడ్ మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవడానికి బటన్ అండ్ రివర్స్ టిల్ట్ డౌన్ ఆప్షన్ కూడా వచ్చింది, లాక్ అన్లాక్ బటన్స్. అండ్ లెట్స్ మూవ్ ఇన్. సో ఇప్పుడు కార్ స్టార్ట్ చేస్తే మనకి మన సీట్ మూమెంట్ తెలుస్తుంది. లైట్గా చూపిస్తాను, మూవ్ అవుతుంది సీటు. సో మూవ్ అయింది చూసారా. సో అది ఫుల్లీ డిజిటల్ క్లస్టర్. కొంచెం డిస్టర్బింగ్గా ఉంది. ఐ ట్రై మై బెస్ట్ టు షూట్. Fully digital cluster and 12-inch screen and auto dimming rear view mirror, panoramic sunroof, and leather finish and wood texture finish. Wood texture లో ఇది ఒక ప్లాస్టిక్ మెటీరియల్ని ఫినిష్ చేసి ఇచ్చారు అక్కడ. అండ్ ఈవెన్ డ్రైవర్ సైడ్ దగ్గర చిన్న పార్ట్లో అండ్ ఏసీ వెంట్స్ ఆన్ అండ్ ఆఫ్. అండ్ ఇందులో ప్లాటినం అండ్ ఎస్ఎల్ వేరియంట్ నుంచి మిడిల్లో ఉండే ఏసీ వెంట్స్ ఆన్ ఆఫ్ ఆప్షన్ బటన్ ఇచ్చారు. ఎస్వి వరకు ఆప్షన్ ఇవ్వరు, తర్వాత వేరియంట్స్ నుంచి ఇస్తున్నారు. అండ్ దిస్ ఈజ్ ఎ ట్రైజోన్ క్లైమేట్ కంట్రోల్. 1 2 3 జోన్స్. సో థర్డ్ జోన్, సెకండ్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఇక్కడ, థర్డ్ జోన్ ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మనకి వెనక కూడా ఆప్షన్ ఉంది, అది కూడా చూపిస్తా. అండ్ యాజ్ యూనో మిగతా అన్ని ఆల్మోస్ట్ రెగ్యులర్గానే ఉంది. స్టార్ట్ స్టాప్ బటను అండ్ 2 USB ఆప్షన్స్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ వచ్చింది అండ్ ఎలక్ట్రానిక్ గేర్ షిఫ్టర్ యాజ్ యూజువల్. అండ్ ఆల్ వీల్ డ్రైవ్ అవ్వడం వల్ల దీంట్లో మోడ్స్ వచ్చాయి, 5 డిఫరెంట్ మోడ్స్: ఆటో, స్నో, ఆఫ్ రోడ్, ఈకో, స్పోర్ట్. అండ్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్, 2 కప్ హోల్డర్స్. ఇది 12 volt పవర్ సప్లై కోసం, నేను డాష్ క్యామ్ కోసం సప్లైకి పెట్టుకున్నాను పవర్. అండ్
డీసెంట్ సైజ్ కప్ హోల్డర్స్, బిగ్ సైజ్ బాటిల్ పెట్టుకోవచ్చు, చిన్న బాటిల్ అండ్ ఇంకా మన స్టోరేజ్ చేసుకోవాలంటే డీసెంట్ సైజ్ ఆల్మోస్ట్ ఆల్ ఫ్రంట్ 2 సైడ్లు మంచి స్పేస్ వస్తుంది బాటిల్స్కి. రియర్ కూడా పెద్ద బాటిల్ కూడా పడుతుంది, అంత స్పేస్ వస్తుంది. ఇవి నైస్ క్విల్టెడ్ లెదర్ సీట్స్. వేరియంట్కి సీట్ ప్యాటర్న్ మారుతుంది. హైయర్ వేరియంట్స్లో మాత్రమే లెదర్ సీటింగ్ ఆప్షన్స్ ఇస్తారు, ఆరు ప్రీమియం ఆప్షన్స్ చూస్ చేసుకున్నప్పుడు ఇస్తారు క్విల్టెడ్ ఫిట్టింగ్ లెదర్ సీట్స్. సో ఇవి నేను యాడ్ చేసుకున్న హెడ్ రెస్ట్. సో బట్ అదర్ దాన్ దట్ సీటింగ్ ఇది కంఫర్టబుల్ విత్ హీటెడ్ సీట్స్. సో హీటెడ్ సీట్ ఫంక్షన్, హీటెడ్ స్టీరింగ్ వీల్. యాక్చువల్లీ ప్లాటినం ప్రీమియం ఫీచర్స్ తీసుకున్నప్పుడు ఇంకొక అడిషనల్ ఫీచర్స్ యాడ్ అవుతాయి. అండ్ రోగ్ అనే ఒక లైటింగ్లో అవుతుంది నైట్లో. సో రియర్ డోర్స్ ఆల్మోస్ట్ 90 degrees వైడ్కి ఓపెన్ అవుతాయి, స్లైట్లీ లెసర్ దెన్ 90. డీసెంట్ సైజ్ బాటిల్ కప్ హోల్డర్స్, బాటిల్ పెద్ద సైజ్ బాటిల్ పడుతుంది. క్రోమియం ఫినిష్ ఇచ్చారు బటన్స్కి. అండ్ 60-40 స్ప్లిట్ అన్నా కదా, మనం ఇందాక ఓపెన్ చేసినందుకు 60-40 స్ప్లిట్ అయింది, అది 40 స్ప్లిట్ అండ్ 60 స్ప్లిట్. సో సేమ్ యాజ్ జస్ట్ ఇది బ్యాక్ ప్రెస్ చేసి దీంట్లో ఈ సైజ్ వస్తుంది రెగ్యులర్లీ. స్లైట్లీ రిక్లైన్ అవుతుంది, ఇంకొంచెం, వెరీ స్లైట్, నాట్ లైక్ ఎక్కువ రిక్లైన్ అవ్వదు బట్ కొంచెం అంతే. ఈ మొత్తం అలానే అయ్యేలాగా రిక్లైన్ అవుతుంది. అండ్ 3 ప్యాసింజర్ సీట్స్ అండ్ 3 కార్ సీట్స్ పెట్టుకోవచ్చు. ఈ కార్లో ఆప్షన్ చూసుకోవచ్చు. 2 ఇక్కడ 2 మిడిల్లో కూడా పెట్టుకోవడానికి ఒక ఆప్షన్, అండ్ అక్కడ 2 పెట్టడానికి ఆప్షన్. సేమ్ క్విల్టెడ్ లెదర్ సీట్స్ బ్యాక్ కూడా. అండ్ ట్రైజోన్ క్లైమేట్ కంట్రోల్ కోసం ట్రైజోన్ కంట్రోల్ ఫీచర్స్ ఇక్కడ ఇచ్చారు. అండ్ రియర్ ఏసీ వెంట్స్. సో రియర్ హీటెడ్ సీట్స్ వస్తాయి అండ్ 2 USB-C టైప్స్ వస్తాయి. సి సో 3 డిఫరెంట్ క్లైమేట్ జోన్స్ మెయింటైన్ చేసుకోవచ్చు ఈ కార్లో. అండ్ చూసుకోవచ్చు రీడింగ్ లైట్స్ కూడా వచ్చాయి 2 సైడ్స్కి. ఇంకా ట్రంక్ లైట్. అండ్ ఇప్పుడు రియర్ సీటింగ్ కంఫర్ట్ వచ్చేసరికి ఒక పర్సన్ కూర్చున్నాక చాలా స్పేస్ వస్తుంది, చూసుకోవచ్చు ఎంత స్పేస్ ఉంది. నేను అంత ముందు సీట్ వెనక్కి ఉన్నాక కూడా దెర్ ఇస్ అ లాట్ స్పేస్ బిట్వీన్ ఫ్రంట్ సీట్ అండ్ బ్యాక్ సీట్, చూడొచ్చు. బ్యాక్ కొంచెం స్లైడ్ బెండ్ తక్కువ వల్ల అండర్ థై సపోర్ట్ కొంచెం తక్కువ అనిపిస్తుంది, బట్ కంఫర్టబుల్గా ముగ్గురైతే కూర్చోవచ్చు. సో నేను కూర్చున్నాక కూడా ఇంకా 2 ప్యాసింజర్స్కి స్పేస్ వస్తుంది. అండ్ హెడ్ రూమ్ కూడా సెగ్మెంట్లోనే ఈ కార్లోనే ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఈ సెగ్మెంట్లో ఉన్న వేరే కార్స్కి. అండ్ ఇక్కడ నుంచి రియర్ నుంచి ఫ్రంట్ వ్యూ ఇట్లా ఉంటుంది, కంట్రోల్స్కి అది క్లస్టర్. అండ్ ఇంకా 2 సైడ్ మ్యాగజైన్ హోల్డర్స్ వస్తాయి బోత్ ద సైడ్స్. అండ్ రియర్లో మనకి సన్ బ్లైండ్కి ఆప్షన్ వస్తుంది, ప్రీమియం ఫీచర్లో సన్ బ్లైండ్ పెట్టుకోవచ్చు. సో బట్ మాన్యువల్ బ్లైండ్స్ 2 సైడ్స్ వస్తాయి అక్కడ కూడా. సో అట్లా మాన్యువల్లీ. సో ఇంజన్ బే చూస్తే అప్పుడు ఆల్మోస్ట్ 4 years నుంచి సేమ్ ఇంజన్, సేమ్ 1.5 లీటర్ 3 cylinder టర్బో ఇంజన్ అయితే పెద్దగా ఏం మార్చలేదు. టర్బోకి సపరేట్ కూలెంట్ అండ్ ఇంజన్ కూలెంట్ డిఫరెంట్. అండ్ ద ఇంజన్ ఇట్స్ 3 cylinder with VC turbo, వేరియబుల్ కంప్రెషన్ టర్బో. ఇట్స్ ఫస్ట్ ఇండస్ట్రియల్ అండ్ ఫస్ట్ ఇంజన్ వేరియబుల్ కంప్రెషన్తో వచ్చిన ఇంజన్ ఇది. బ్యాటరీ, సో ఇంజన్ చూడొచ్చు చిన్న ఇంజనే బట్ పవర్ఫుల్ 201 horsepower. హైబ్రిడ్ ఆప్షన్ లేదు. 2026లో కొత్త వర్షన్ వస్తుంది అన్నారు, అది మేబీ హైబ్రిడ్ రావచ్చు. అండ్ హుడ్ డిఫ్లెక్టర్ జస్ట్ రాక్స్ పడ్డప్పుడు డైరెక్ట్ హుడ్ మీద పడకుండా సేఫ్టీకి.
సో ఇప్పుడు ఇంటర్నల్ ఫీచర్స్ గురించి చెక్ చేసుకుందాం. సో ఇంటర్నల్ ఫీచర్స్కి వచ్చేసరికి ఇది ఆల్మోస్ట్ ఒక ఆండ్రాయిడ్ టాబ్లెట్ లాగా అనుకోవచ్చు, బట్ అట్లా అని చెప్పి గేమ్స్ అవి ఆడలేము. బట్ మినిమల్ ఫీచర్స్ అయితే వస్తాయి మనకి, లైక్ ప్లే స్టోర్, గూగుల్ అసిస్ట్, గూగుల్ మ్యాప్స్ డైరెక్ట్ ఇన్బిల్ట్ వస్తుంది విత్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అండ్ వైఫై హాట్స్పాట్ కూడా వస్తుంది మన కార్లో. యాజ్ ఆఫ్ నౌ 2026 వేరియంట్ నుంచి వాళ్ళే ట్రయల్ వర్షన్ ఇస్తున్నారు. ఆ తర్వాత నుంచి మనం డేటా కావాలంటే సపరేట్ ప్లాన్ తీసుకోవాలి. అండ్ మన గరాజ్ని లింక్ చేసుకోవచ్చు ఓపెన్ చేసుకోవడానికి, యూజర్ ప్రొఫైల్ డిఫరెంట్ ప్రొఫైల్ పెట్టుకోవచ్చు, మన కార్ సీట్ని లింక్ చేసుకోవడానికి, అట్లా సైడ్ మిర్రర్ లింక్ చేసుకోవడానికి సెట్టింగ్ చేసుకోవచ్చు విత్ మెమరీ సీట్ ఫంక్షన్లో. అండ్ జీపీఎస్ సెట్టింగ్స్ అండ్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ సెట్టింగ్స్ అండ్ డిఫరెంట్ యాప్స్, నేను యూట్యూబ్ మ్యూజిక్ యాడ్ చేసినట్టు మ్యూజిక్ మన యాప్స్ అట్లా డౌన్లోడ్ చేసుకున్నట్టు చేసుకోవచ్చు. అండ్ డిఫాల్ట్ మ్యాప్స్ మొబైల్ కనెక్టివిటీ లేకుండా, అండ్ మ్యూజిక్ ప్లేయర్ ఏమైనా సెలెక్ట్ చేసుకుంటే ఆ ఆప్షన్ చూపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఆండ్రాయిడ్ ఆటో ఆప్షన్స్లో మ్యాప్స్, మ్యూజిక్ ఆర్ కాల్ లిస్ట్ ఏమన్నా, గూగుల్ అసిస్ట్ సపరేట్ ఇన్బిల్ట్ సిస్టంలో గూగుల్ అసిస్ట్ ఇక్కడ. అండ్ మళ్ళీ యాప్స్ కావాలంటే ఇది, అండ్ నోటిఫికేషన్ సెట్టింగ్స్. అండ్ దిస్ ఈజ్ ఫర్ ఆడియో సిస్టంలో ఏమైనా చేంజెస్ చేయాలి మనం అనుకున్న అడ్జస్ట్మెంట్. అండ్ టాప్ అండ్ వేరియంట్స్లో వచ్చేసరికి బోస్ ప్రీమియం సిస్టమ్ డిఫాల్ట్ వస్తుంది, ఎస్ఎల్ నుంచి వస్తుంది. 10 స్పీకర్ బోస్ ప్రీమియం సిస్టమ్ వస్తుంది. అండ్ క్లస్టర్ సెట్టింగ్స్ ఇవి మోస్ట్లీ మై యూనిట్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలి, ఇంకేమైనా సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలన్నందుకు మనకి జనరల్గా ఫోన్ సెట్టింగ్స్, వెహికల్ సెట్టింగ్స్, కస్టమైజ్ ఏమైనా నిసాన్ కనెక్ట్ సర్వీసెస్, అమెజాన్ కనెక్ట్ చేసుకోవచ్చు, అలెక్సాతో కనెక్ట్ చేసి అలెక్సాతో మనం కమాండ్ ఇచ్చి కార్ స్టార్ట్ చేయడం, టెంపరేచర్ సెట్ చేసుకోవడం, మ్యూజిక్ ఏమైనా స్పెషల్లీ కస్టమైజ్ కావాలన్నా మనం ముందే సెట్ చేసి పెట్టుకోవచ్చు, అట్లా ట్రై చేయొచ్చు సెట్టింగ్. అలెక్సా కనెక్ట్ చేసుకో. ఈ క్లస్టర్లో కెమెరా ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేస్తే మనకి ఓవరాల్ వ్యూ 3 బర్డ్ ఐ వ్యూ అంటారు కదా అట్లా, అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వస్తుంది. ఇట్లా చేంజ్ చేస్తే మోడ్ మారుతుంది, సైడ్స్ వచ్చి ఫ్రంట్ ఒకటి, ఓన్లీ ఫ్రంట్ కూడా, ఆర్ 3D వ్యూ ఒకటి ఉంది. ఇదేమో ఇట్లా మొత్తం చూడొచ్చు. సో ఇప్పుడు యాంగిల్ మార్చాలంటే ఈ క్లిక్ చేస్తే ఓవరాల్ మొత్తం తిరిగి సేమ్ ప్లేస్కి వస్తుంది. ఇట్లా చేస్తే ఈ సైడ్ వ్యూ, ఇలా క్లిక్ చేస్తే ఈ సైడ్ వ్యూ, బ్యాక్ ఇట్లా మూవ్ అవుతుంది. ఇది 3D వ్యూ. ఇది ఓన్లీ అండర్ 10 మైల్స్ వరకే చూడొచ్చు కెమెరా బటన్ ప్రెస్ చేస్తే ఇలా. అండ్ మళ్ళీ వద్దనుకుంటే మనం వేరే క్లిక్ చేస్తే బ్యాక్ అయిపోతుంది, ఆర్ 10 మైల్స్ దాటితే ఆటోమేటిక్గా పోతుంది. అండ్ రివర్స్లో ఇప్పుడు బర్డ్ ఐ వ్యూ, ఆల్ సైడ్ వ్యూ వస్తుంది. అండ్ సైడ్స్, బ్యాక్ అండ్ ఓన్లీ బ్యాక్కి చేంజ్ చేసుకోవచ్చు. బట్ 3D వ్యూ రాదు, ఓన్లీ ఫ్రంట్ దానికి మాత్రమే 3D వ్యూ వస్తుంది. అండ్ దీంట్లో టెక్నాలజీ ప్యాకేజ్ అని ఇంకొక ప్యాకేజ్ ఉంది ప్లాటినంకి. ఆ ప్యాకేజ్ తీసుకుంటే హుడ్ వ్యూ అని చెప్పేసి ఇన్విజిబుల్ మోడ్ లాగా మొత్తం ముందు వరకు మొత్తం ట్రాన్స్పరెంట్ వ్యూ ఒకలా కనిపిస్తుంది. అది ఓన్లీ టెక్నాలజీ ప్యాకేజ్ వస్తుంది. అండ్ టెక్నాలజీ ప్యాకేజ్లో ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ సెన్సార్ వచ్చేసి ప్రో పైలట్ అసిస్ట్ 2.1 వస్తుంది. ఆ 2.1లో బెనిఫిట్ ఏంటంటే హ్యాండ్స్ ఫ్రీ డ్రైవింగ్ మనకి. సో హ్యాండ్స్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ ఒకసారి సిస్టమ్ ఎంగేజ్ అయిపోతే లేన్ కంట్రోల్ లేన్స్ని లొకేట్ చేసేసుకొని కంట్రోల్ చేస్తుంది. బట్ ఇట్స్ నాట్ దాట్ ఇట్స్ అక్యురేట్, బట్ మరి అంత డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ప్రో పైలట్ అసిస్ట్ 1లో కూడా బాగుంటుంది, బట్ స్టీరింగ్ మీద కంట్రోల్ ఖచ్చితంగా ఉండాలి. 2 ఏంటంటే హ్యాండ్స్ ఫ్రీ డ్రైవింగ్, ఈ సెన్సార్ ఇక్కడ సెన్సార్ వచ్చేసి. అండ్ ఇది ఓన్లీ 3 years ప్యాకేజ్. 3 years తర్వాత మళ్ళీ సబ్స్క్రిప్షన్ లాగా తీసుకోవాలి. సో ఇట్ డిపెండ్స్, ఇట్స్ ఫ్రీగా ఏమి ఇవ్వట్లేదు వాళ్ళు. 3 years వరకు యూజ్ చేసిన తర్వాత కావాలంటే ప్యాకేజ్ యాక్సెప్ట్ చేస్తేనే ఇస్తారు. అండ్ జనరల్ ప్రో పైలట్ అసిస్ట్లో మనకి ఇండికేటర్ వేస్తే అసిస్ట్ చేస్తుంది మనకి లేన్ చేంజ్ అవ్వడానికి. బట్ 2.1లో ఇండికేటర్ వేస్తే ఆటోమేటిక్గా లేన్ చేంజ్ అయిపోతుంది. ఇట్స్ రిక్వైర్డ్ హ్యాండ్ పెట్టమని చెప్పి నోటిఫికేషన్ ఇస్తుంది, ఆర్ఎల్స్ ఏం అవసరం లేదు మనకి. సో మనకి ఇలా క్లస్టర్ పైన మ్యాప్ కూడా చూపిస్తుంది, టర్న్ ఎంత దూరం ఉంది, ఎంత స్ట్రైట్కి వెళ్ళాలి, ఆ టర్న్ ఏమైనా ఉంటే చూపిస్తుంది. ఈవెన్ హెడ్సప్ డిస్ప్లేలో కూడా చూపిస్తుంది అలాగే. అండ్ ట్రాఫిక్ సెన్స్ రికగ్నైజేషన్లో ఇదే మనకి స్పీడ్ లిమిట్ చూపిస్తుంది అండి, ఇక్కడ చూపిస్తుంది. అండ్ హెడ్సప్ డిస్ప్లేలో కూడా చూపిస్తుంది మనకి. అండ్ ఇప్పుడు క్లస్టర్ సెట్టింగ్స్ వచ్చేసరికి ఇది డిజిటల్ క్లస్టరు. అండ్ 2 different types ఆఫ్ మీటర్స్ వస్తాయి. అండ్ గేజ్ టైప్, ఇంకోటేమో ఇట్లా ఈ క్లస్టర్ వస్తుంది. అండ్ ఆటోలో ఉన్నందుకు ఇప్పుడు ఆటో అని చూపిస్తుంది. మనం మోడ్స్ మార్చినప్పుడు మోడ్ చేంజ్ అవుతుంది, లైక్ ఈకో, స్పోర్ట్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లా.
ఇప్పుడు ఈ సెట్టింగ్స్లో ఇది మెయిన్ ఫస్ట్ స్క్రీన్. ఇందులో మనకి మన మ్యూజిక్ ప్లే అవుతున్నా ఆర్ కంపాస్ చూపిస్తుంది ఏ డైరెక్షన్లో ఉన్నాం అన్నట్టు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మన రేంజ్ 20 మైలేజ్ ఎంత ప్రజెంట్ మైల్కి ఎంత గ్యాలన్కి ఎంత ఇస్తుంది, అండ్ సోఫార్ నేను డ్రివెన్ ఎంత ఇప్పటివరకు. ప్రతి ట్యాంక్ టు ట్యాంక్కి ఆటోమేటిక్గా రీచేంజ్ అయిపోతుంది మీటర్ ట్రిప్. మనం మాన్యువల్గా చేసుకోవచ్చు, లేదా ఆటోమేటిక్గా ట్యాంక్లో ఫ్యూయల్ పడినప్పుడల్లా చేంజ్ అయిపోతుంటుంది. అండ్ ఓవరాల్ డ్రివెన్ చూపిస్తుంది, అండ్ ఆటో ఫ్యూయల్ రీఫిల్ యావరేజ్ ఎంత, అండ్ నెక్స్ట్ టైర్ ప్రెజర్ మానిటర్ రన్నింగ్లో చూపిస్తుంది. ఇందులోనే మన ఫ్యూయల్ ఎంతవరకు ఆటో ఆన్ అండ్ ఆటో స్టాప్ ఆప్షన్ ఉంది, దాంతో ఫ్యూయల్ ఎంత సేవ్ అయింది. ఇది పవర్ ఎలా సప్లై అవుతుంది, 4x I ఇంటెలిజెంట్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్. సో దీన్ని 4x I అని వీళ్ళు పెట్టేసినారు. సో దానికి పవర్ ఈక్వల్ ఎంత సప్లై అవుతుంది అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ పవర్ సప్లై. సో ఈ వేరియబుల్ కంప్రెషన్ అవడం వల్ల కంప్రెషన్ రేషియో, పవర్ ఈకో ఎలా వస్తుంది, ఎంత అవుతుంది అనేది కూడా చూపిస్తుంది మనకి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్లస్టర్లో కూడా మ్యాప్ చూసుకునే ఆప్షన్ ఉంది మనకి. సో ఇక్కడ మనకి మ్యాప్ చూసుకోవచ్చు. అక్కడ సైడ్ మీడియా క్లస్టర్లోనే కాకుండా డైరెక్ట్ డ్రైవర్కి డిస్ట్రాక్షన్ అవ్వకుండా ఇక్కడ చూసుకోవచ్చు మ్యాప్. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ ఏమైనా ఉన్నా, అండ్ దిస్ ఈస్ ప్రో పైలట్ అసిస్ట్ రన్నింగ్లో యాక్టివేట్ అవుతుంది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ సెల్ఫ్ డ్రైవింగ్, బట్ లేన్ డిటెక్ట్ అయ్యి సిస్టమ్ కంట్రోల్ తీసుకుంటుంది. బట్ స్టీరింగ్ మనం పట్టుకోవాలి. అన్నిటి దగ్గర అంత యాక్టివ్గా పనిచేయదు, బట్ ఇట్స్ బెటర్ అయిన స్ట్రైట్ పాత్ హైవేస్లో చాలా బెస్ట్. స్టీరింగ్ కంట్రోల్ చేస్తే చాలు మనకి డ్రైవ్ చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. విత్ ఫుల్ స్పీడ్ కంట్రోల్ 20 miles నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు రేంజ్ అనేది. కార్ షాప్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు 20 milesకి పెట్టేసుకొని. ఇంత స్పీడ్ వెళ్తేనే అని అవసరం లేదు. అండ్ వెహికల్ కంట్రోల్ సెట్టింగ్స్, స్టెబిలిటీ సెట్టింగ్స్, అండ్ డ్రైవర్ అసిస్ట్ ఫీచర్స్, స్టీరింగ్ అసిస్ట్, లేన్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ అసిస్ట్, ఎమర్జెన్సీ అసిస్ట్, ట్రాఫిక్ సైన్ ఎంత స్పీడ్ లిమిట్లో ఎంత ఉందని చూపిస్తుంది. అండ్ స్పీడ్ అడ్జస్ట్ బై రూట్లో సైన్ మారితే ఆటోమేటిక్ అడ్జస్ట్ అయిపోతుంది ఒకవేళ క్రూజ్ కంట్రోల్ ఆన్ ఉన్నప్పుడు. అండ్ చేంజ్ అయిపోతుంది బోర్డు కూడా. అండ్ స్పీడ్ అసిస్ట్, ఇది క్రూజ్ కంట్రోల్ ఆన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా స్పీడ్ కంట్రోల్ అదే మార్చుకోవడానికి కూడా అడుగుతుంది అసిస్ట్. ఒక బటన్ క్లిక్ చేస్తే అప్డేట్ అయిపోతుంది. పార్క్ అసిస్ట్లో మూవింగ్ ఆబ్జెక్ట్ ఉన్నా, ఫ్రంట్ సోనార్ దగ్గర ఏమున్నా, రియర్ సోనార్ దగ్గర ఏమున్నా, ఆటో సోనార్ వాల్యూమ్ అన్ని చూపిస్తుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి రియర్ క్రాసింగ్ అలర్ట్, రియర్ ట్రాఫిక్ అలర్ట్. మనకి దూరం నుంచి కొంచెం దూరం నుంచి కార్ అని వెళ్తున్నా మనకి సైడ్లో మిర్రర్స్లో లైట్ బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ అవుతుంది. మిర్రర్స్లో బ్లైండ్ స్పాట్ డిటెక్షన్లో అక్కడ కార్నర్లో ఉంది కదా, అక్కడ లైట్ గ్లో అవుతుంది. అండ్ కార్లో కూడా మనకు ఒక సౌండ్ వస్తుంది, చైమ్ సౌండ్, అలర్ట్ సౌండ్. అండ్ డ్రైవర్ అలర్ట్నెస్, కంటిన్యూస్ డ్రైవింగ్ చేసినప్పుడు డ్రైవర్స్ అలర్ట్నెస్ కోసం సెట్టింగ్ ఆన్ చేసుకోవచ్చు. ఇది టైమర్ అలర్ట్. ఈ టైమర్ పెట్టిందని బట్టి డ్రైవర్ని అలర్ట్ చేస్తుంది. 3-30 minutes తర్వాత కంటిన్యూస్ డ్రైవింగ్ ఉంటే అలర్ట్ చేస్తుంది. లో టెంపరేచర్ మరీ లో అయిపోయినా అలర్ట్ చేస్తుంది అనమాట. ఇది హెడ్సప్ డిస్ప్లే సెట్టింగ్స్. హెడ్సప్ డిస్ప్లే అనేది ఇక్కడ ఉంది, డ్రైవర్స్కి మాత్రమే కనిపిస్తుంది. జూమ్ చేసి మీకు చూడొచ్చు ఇక్కడ సెట్టింగ్స్. ప్రొపైల్ అసిస్ట్ ఆన్ చేసినందుకు అసిస్ట్ ఆన్ ఉందన్నది ఇంకా ఆన్ అవ్వలేదని, మన స్పీడ్ డైరెక్షన్ సైడ్ అప్పుడు డైరెక్షన్ యారో చూపిస్తుంది హెడ్సప్ డిస్ప్లేలో మోస్ట్ అంతా. సో హెడ్సప్ డిస్ప్లే సెట్టింగ్స్లో బ్రైట్నెస్, హైట్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేయడానికి, రొటేషన్, కంటెంట్స్ ఏమేమి చూపించాలని సెలెక్షన్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఆడియో, డ్రైవర్ అసిస్ట్, స్పీడ్ లిమిట్ అట్లా అండ్ రీసెట్ చేసుకోవచ్చు సెట్టింగ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఈకో మోడ్ సెట్టింగ్స్లో ఈకో కస్టమైజ్ ఏమైనా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. క్రూజ్ ఐడిల్ స్టాప్ ఫీచర్ అనమాట. కంటిన్యూస్ ఇంజిన్ ఒక ఫ్యూ మినిట్స్ పైన 10-15 minutes ఆన్ ఉందనుకో ఆటోమేటిక్ ఒక ఆప్షన్ ఉందన్నమాట ఐడిల్ స్టాప్. అది స్క్రీన్ మీద ఒక వస్తుంది మెసేజ్ ఇంజన్ ఆఫ్ అయిపోతుందని. అది మీరు క్యాన్సిల్ చేస్తే ఇంజన్ ఆఫ్ అవ్వదు, లేదా ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. సో సేవ్ ద పవర్ అండ్ ఇంజన్ రన్నింగ్ ఆపేయడానికి అన్నట్టుగా ఆపేస్తుంది. అండ్ ఎయిర్ కండిషనింగ్ కూడా ఆపేయాలా వద్దా అనేది సెట్టింగ్. ఇది ఎయిర్ కండిషనింగ్ ఆన్ ఉంటుంది లేదా. ఈకో డ్రైవర్ ఇండికేటర్ అసిస్ట్, హిస్టరీ అనమాట, మైలేజ్ హిస్టరీ ఎంత వస్తుంది అట్లా.
టీపీఎంఎస్ సెట్టింగ్, టైర్ ప్రెజర్ ఏ యూనిట్స్లో కావాలనేది చేంజ్ చేసుకోవడానికి ఫీచర్. ఈ క్లాక్ డిస్ప్లే, వెహికల్ సెట్టింగ్స్, పవర్, ట్రంక్ ఆన్ ఆఫ్ పవర్, లైటింగ్ సెట్టింగ్స్, డిలే, వెల్కమ్ యాక్సిడెంట్ లైటింగ్, స్టాండర్డ్, ఎంత తొందరగా ఆఫ్ ఆన్ అవ్వాలనే సెట్టింగ్, లాక్, ఎగ్జిట్ అయిపోయి వాక్ అవే లాక్, అప్రోచ్ అన్లాక్ ఈ ఫీచర్స్ ఆన్ ఆఫ్, అండ్ బటన్తో అన్లాక్ చేయడానికి లేదా అన్లాక్ అవ్వకూడదు అనే సెట్టింగ్స్ చేసుకోవడానికి. ఇవన్నీ హార్న్ లాక్ చేసినప్పుడు హార్న్ రావాలా వద్దా ఆన్ కూడా చేసుకోవచ్చు, ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఆన్ ఆఫ్. వైపర్ సెట్టింగ్స్, రివర్స్ స్పీడ్ డిపెండెంట్, రివర్స్ లింక్ ఏంటంటే రివర్స్లో పెట్టగానే రియర్ వైపర్ వైప్ అవుతుంది ఒకసారి, సో దట్ మిర్రర్ క్లియర్ ఉండడానికి. డ్రైవర్ పొజిషన్ సెట్టింగ్స్, సో ఇది ఆఫ్ చేసినామంటే మనం ఎగ్జిట్ అయినప్పుడు యాక్చువల్లీ సీట్ మూవ్ అవుతుంది అన్నమాట ఈజీగా బయటికి తీయడానికి. సో ఇది ఆఫ్ చేస్తే అట్లా మూవ్ అవ్వదు వెనక్కి. రియర్ డోర్ అలర్ట్లో 3 టైప్ పెట్టుకోవచ్చు మనం, ఓన్లీ అలర్ట్, ఆర్ హార్న్ అయ్యి అలర్ట్, ఆర్ నో అలర్ట్ పెట్టుకోవచ్చు. ఏమైనా వెనక డోర్ స్పేస్లో వెనక సీట్స్ ఏమైనా పెట్టి మర్చిపోకుండా ఇది ఒక అలర్ట్ అనమాట. కార్ ఇంజన్ ఆఫ్ చేయగానే ఒక అలర్ట్ వస్తుంది, చెక్ యువర్ రియర్ సీట్స్ అనేసి. మెయింటెనెన్స్, సో ఆయిల్ కంట్రోల్ సిస్టమ్ ఆల్మోస్ట్ 7,500 miles అని చూపిస్తుంది, బట్ మనకి డీలర్స్ రికమెండ్ చేస్తే ఎవ్రీ 5,000 ఫర్ ఫుల్లీ సింథటిక్ ఆయిల్ చేంజ్ అయితే, నార్మల్ కన్వెన్షనల్ ఆయిల్ అయితే 3,000కి చేంజ్ చేసుకోమంటారు. సో అండ్ టైర్స్ కూడా రొటేట్ చేస్తామంటారు 5,000కి, డిపెండ్స్ ఆన్ యువర్ థ్రెడ్ వేర్ అరిగే దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. అదర్ సెట్టింగ్స్ ఏమైనా కూడా 5,000 పెట్టుకోవచ్చు స్టాండర్డ్. కస్టమైజ్ డిస్ప్లే చేసుకోవడానికి మెయిన్ సెలెక్షన్ ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, వద్దనుకున్నది క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోతుంది ఇట్లా. సో డిఫరెంట్ ఆప్షన్స్, ఆన్ ఆఫ్ వద్దనుకుంటే మనం క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోతుంది, మనకి రాదు. సో రూట్ గైడెన్స్ మనకి అలర్ట్స్ చూపించాలా వద్దా లేదా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ప్రోపైలట్ అసిస్ట్ డిస్ప్లే డిస్ప్లేల మీద చూపించాలా లేదా అనేది. ఈ వెల్కమ్ ఎఫెక్ట్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకునే యానిమేషన్, కార్ ఎఫెక్ట్, ఆపరేషనల్ గైడ్, లైట్స్, వైపర్, హై బీమ్ అసిస్ట్. మెమరీ సీట్స్ మనం వచ్చినప్పుడు ఎంటర్ అయినా మనం వచ్చినాం అన్నట్టుగా మెమరీ సీట్ సెలెక్షన్ 1 నొక్కినప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెట్ ఆప్షన్ క్లిక్ చేసి మన సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని L1 నొక్కితే ఆ L1 సేవ్ అవుతుంది, మళ్ళీ సెట్ నొక్కి మళ్ళీ సీట్ వేరే మార్చుకొని L2 నొక్కితే L2కి సేవ్ అయిపోతుంది. ఇంకా యూనిట్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా మైలేజ్, టైర్ ప్రెజర్, టెంపరేచర్ యూనిట్స్ అట్లా, ఈ లాంగ్వేజ్ అండ్ ఫ్యాక్టరీ సెట్టింగ్ రీసెట్. సో ఫర్ ఈవీ క్లస్టర్ సెట్టింగ్స్ అండ్ ఇది 3-spoke స్టీరింగ్ వీల్. సో మనకి ఇక్కడ వచ్చేసరికి వాల్యూమ్, ట్రాక్ చేంజ్, ఇక్కడ కంట్రోల్స్ మూవ్ చేసే బటన్ ఇది, అండ్ ఓకే బటన్ నొక్కితే ఓకే అవుతుంది, సెట్టింగ్ ఓపెన్ చేస్తుంది. అండ్ ఇవి ఇన్స్టెంట్గా డ్రైవర్ అసిస్టెంట్ చేంజ్ కోసం, మీటర్ చేంజ్ చేయాలన్నా, ఆడియో సోర్స్ చేంజ్ చేయాలన్నా, డ్రైవర్ అసిస్ట్ ఫీచర్ ఏమైనా ఆన్ ఆఫ్ చేసుకోవాలన్నా, యూజ్ చేయాలన్నా ఈజీ ఆప్షన్ ఈ బటన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ప్రోపైలట్ అసిస్ట్, ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్. మనకు ఓన్లీ క్రూజ్ కంట్రోల్ కావాలంటే ఈ బటన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే ఓన్లీ క్రూజ్ కంట్రోల్ ఆన్ అయింది, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా, ఓన్లీ క్రూజ్ కంట్రోల్ ఆన్ అవుతుంది. యా. సో నెక్స్ట్ ఇది మనం వాయిస్ అసిస్టెంట్ యాక్టివేట్ చేయడానికి యాక్టివేట్ అవుతుంది, క్యాన్సిల్ అయితే మళ్ళీ అయితే క్యాన్సిల్ అవుతుంది. కాల్ బటన్ సో టు చేంజ్ ఇట్. ఇదేంటంటే కార్ డిస్టెన్స్ ఎంత ఉంచుకోవాలనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. 3 సెట్టింగ్స్. క్రూజ్ కంట్రోల్ రెగ్యులర్ ఆన్ చేసినప్పుడు ఇది పనిచేయదు, ప్రోపైలట్ అసిస్ట్ ఆన్ ఉన్నప్పుడే ఈ ఫీచర్ మనకు చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు 3 dots మనకు చూపిస్తుంది కదా, ఇప్పుడు నేను బటన్ నొక్కకుండా తగ్గుతుంది చూడండి, అదే ఆప్షన్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ లైట్ కంట్రోల్స్, ఇది అన్ని లైట్స్ ఆన్ చేయడానికి. హాలోజన్ లైట్స్ వస్తాయి, దీంట్లో ఎల్ఈడీస్ అప్గ్రేడ్ చేసి ఉన్నాయి. సో అండ్ సింగిల్ లైట్ ఆన్ కంట్రోల్ 2 ఇటు సైడ్కి, ఇది ఈ సైడ్ కావాలంటే ఇది. కంప్లీట్లీ ఇది ఏంటంటే డోర్ ఓపెన్ చేసినప్పుడు లైట్ ఆన్ అవ్వడానికి, వద్దనుకోండి బటన్ నొక్కితే డోర్ ఓపెన్ చేసిన లైట్ ఆన్ అవ్వదు. అండ్ ఇది ఎమర్జెన్సీ కాల్ బటన్, ఇది నొక్కి బటన్ నొక్కితే ఎమర్జెన్సీ కాల్. అండ్ ఓన్లీ షేడ్ ఓపెన్ చేయాల్సి సన్ రూఫ్ అంటే ఈ బటను.
అండ్ ఓన్లీ ఎయిర్ వెంట్ ఓపెన్ చేయాలి సన్ రూఫ్ది అనుకుంటే ఈ బటన్ నొక్కితే సన్ రూఫ్ పైకి లిఫ్ట్ అవుతుంది కొంచెం ఎయిర్ వెంట్ వరకు. లేదు సన్ రూఫ్ ఓపెన్ చేయాలంటే ఇట్లా ప్రెస్ చేస్తేనే సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది. అండ్ బ్లైండ్ వెనక వరకు ఓపెన్ అవుతుంది. సన్ రూఫ్ మాత్రం ఫ్రంట్ది మాత్రమే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ సేమ్ బటన్ ఫ్రంట్ పుష్ చేసి క్లోజ్ అవుతుంది. అండ్ రూఫ్ రైల్స్ వచ్చాయి, సో దట్ ఎయిర్ కంట్రోల్ ఇంటికి ఏమైనా స్టఫ్ పైన క్యారీ చేసినట్టుగా. జస్ట్ డిజైన్ పర్పస్ అని చెప్పాలి, అంతగా ఏమి ఉండదు. అండ్ వైజర్స్, మిర్రర్ విత్ లైట్, ఇది ఓపెన్ చేసినప్పుడే లైట్ వస్తుంది. బోత్ ద సైడ్స్ లైట్ మిర్రర్. అండ్ ఆల్ 4 సైడ్స్కి హ్యాండిల్ బార్స్ వస్తున్నాయి, ఈవెన్ ఫర్ ద డ్రైవర్ అండ్ డ్రైవర్ రియర్ ప్యాసింజర్ యాజ్ వెల్. అండ్ మైక్స్ ఉన్నాయి 2 సైడ్స్, సో దట్ కాలర్ అని మాట్లాడినప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా. ఈ క్యాబిన్ చాలా క్వైట్గా ఉంచడానికి ట్రై చేసినారు ఏఎన్సీ అని అన్నారు, బట్ ఐ డోంట్ థింక్ అంత ఏఎన్సీ యూజ్ చేస్తున్నారు లేదు నాయిస్ క్యాన్సిలేషన్ కోసం. బట్ ఇట్స్ ప్రిటీ మచ్ నాయిస్ క్యాన్సిల్ చేస్తుంది. చూడొచ్చు నాకు పైన ఫ్లో ఆఫ్ వెహికల్స్ వెళ్తున్నాయి పక్కన, బట్ మనకైతే ఏం అంత నాయిస్ ఆ వెహికల్స్ ఏం రావట్లేదు ఫ్లో అవుతున్నప్పుడు. సో ఓన్లీ ఇంజన్ నాయిస్ వస్తుంది, ఇంజన్ నాయిస్ వినిపిస్తుంది మనకి అంతవరకే. అండ్ ఇక్కడ మనకి అండర్నీత్ స్టోరేజ్ కూడా వస్తుంది. ఐ డోంట్ నో ఇట్స్ విజిబుల్. ఇక్కడ కూడా స్టోరేజ్ స్పేస్ వస్తుంది మనకి సెంటర్ కన్సోల్ కింద. ఇట్స్ గుడ్ ఎనఫ్ స్టోరేజ్. అండ్ సెంటర్ కన్సోల్ కూడా మన స్టోరేజ్, బటన్ ప్రెస్ బటర్ఫ్లై ఓపెనింగ్ డోర్స్, స్టోరేజ్ ఇస్ డీప్ ఎనఫ్. సో మంచి ఎనఫ్ థింగ్స్ పెట్టుకోవచ్చు. అండ్ గ్లవ్ బాక్స్, వచ్చేసరికి ఇక్కడ ఒకటే ఉంది. ఇట్స్ డీసెంట్ సైజ్. అయితే మాన్యువల్స్. అండ్ ప్లాటినం ప్యాకేజ్లో యూఎస్బి కేబుల్ సెట్ అని ఒకటి ఇస్తున్నారు నిసాన్ వాళ్ళవి. ఒక 4 డిఫరెంట్ కేబుల్స్ వస్తాయి, 2 సి టైప్ అండ్ 2 లైట్నింగ్ కేబుల్ ఫీచర్స్తో. ఇంకా అలాంటి ఐఫోన్ సి టైప్ వచ్చింది, బట్ లైట్నింగ్ ఇస్తున్నారు. ఇంకా చూడవచ్చు డీసెంట్ బాటిల్స్, బాటిల్ సైజ్ బట్టి అంత స్పేస్ వస్తుంది ఫ్రంట్ సైడ్ డోర్ పాకెట్స్లో. అండ్ రబ్బర్ మ్యాట్స్ వస్తాయి. అండ్ సీజనల్ మ్యాట్స్, డిపెండ్స్ ఆన్ ద డీలర్స్. ద మ్యాట్స్ గురించి అయితే డీలర్స్ ఇస్తారు, కొందరు ఇవ్వరు. అండ్ ఈ మ్యాట్స్ అనేవి నేను యాడ్ చేసుకున్నాను. సో దీస్ ఆర్ యాడెడ్ మ్యాట్స్. వీళ్ళు దండల్ మ్యాట్స్ ఇస్తున్నారు. సో ఇవన్నీ ఎక్స్ట్రాగా నేను యాడ్ చేసుకున్నాను. సో టు అవాయిడ్ స్క్రాచెస్ ఆర్ సంథింగ్ మ్యాట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు సేఫ్టీ కోసం. అండ్ సెంటర్ కన్సోల్కి ఈ లెదర్ ఫినిషింగ్ ఇస్తున్నారు విత్ థ్రెడింగ్తో. మనం చూసినట్టయితే థ్రెడింగ్తో లెదర్ ఇస్తున్నారు. నార్మల్ వేరే వేరియంట్స్లో ఈ లెదర్ రాదు, ప్లాస్టిక్ వచ్చి దగ్గరికే ఉంటుంది. సో ఇక్కడ కూడా పియానో ఫినిషింగ్ ఇచ్చినారు సైడ్ ప్యానల్. అండ్ ఇక్కడ క్లాసీ ఫినిష్. సో స్టీరింగ్ అసిస్ట్ ఆన్ ఆఫ్ బటన్, స్టీరింగ్ అసిస్ట్ ఆన్ అండ్ ఆఫ్ బటన్, హెడ్స్ అప్ డిస్ప్లే ఆన్ అండ్ ఆఫ్ బటన్. ఇక్కడ ఆన్ ఆఫ్ డైరెక్ట్ ఇక్కడ ఉంటుంది. అండ్ లైట్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లైట్ అడ్జస్ట్ ఆప్షన్. అండ్ ఆటో స్టాప్ ఫంక్షన్. అండ్ టూల్ పవర్ బటన్ టు ఓపెన్ బూట్ అనమాట. అండ్ ఇక్కడ ఫ్రంట్ ట్రంక్ ఓపెన్ చేయడానికి ఆప్షన్. మాన్యువల్లీ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఫ్యూయల్ లీడ్కి మాత్రం బటన్ ఏం లేదు. అయితే ఫ్యూయల్ క్యాప్లెస్ ఫ్యూయల్ ఫిల్లర్ కాబట్టి సో ఎప్పుడో అన్లాకే ఉంటుంది మోస్ట్లీ.